మనందరికీ కూడా తెలుసు, భారతదేశం అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, మానవ వనరులు ఉన్నటువంటి దేశంగా, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ఎకానమీస్లో 5th లార్జెస్ట్ ఎకానమీ ఏదైనా ఉందంటే అది భారతదేశం. రాబోయేటువంటి రోజుల్లో 2047 కల్లా మన భారతదేశాన్ని ప్రపంచంలో 2వ స్థాయిలోనో 3వ స్థాయిలోనటువంటి ఎకానమీగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో అనేక రకాల కార్యక్రమాలకు ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటికి కేవలం ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే అది మనం ఏదో కొంతమందికి మాత్రమే అది పరిమితం కాకూడదు. సమాజంలో ఉన్నటువంటి లాస్ట్ బెంచ్ వరకు కూడా ఆ అభివృద్ధిని తీసుకొని వెళ్ళగలిగినప్పుడే అది నిజమైనటువంటి అభివృద్ధి అవుతుందనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇటువంటి కార్యక్రమాలని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాపారాల్లో తులసి రామచంద్రబాబు గారు దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఆయన ఒక్కడికే వ్యాపారం సొంతం కాకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యాపారాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో పెద్దలు ఈరోజు ఆయన ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొని గుంటూరు నగరానికి మమ్మల్ని అందరినీ కూడా ఎంపవర్ చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాలు తీసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే గుంటూరు అనేది అటు పెద్ద సిటీగా కాకుండా ఇటు చిన్న గ్రామంగా కాకుండా పెద్ద గ్రామంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక 3,000 నుంచి 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించేటువంటి ఇండస్ట్రీ లేకపోవడం కూడా ఇప్పటికి కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఇంతకుముందు మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం, చాలామంది కాటన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒక్కొక్క కాటన్ ఇండస్ట్రీలో అన్స్కిల్డ్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ మహిళలకు కూడా జాబ్ అవకాశం ఉండేది. వాళ్ళు దాదాపు 100 మంది ఆ స్పిన్నింగ్ మిల్స్లో, జిన్నింగ్ మిల్స్లో పనిచేసేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు టీఎంసీ, దాని తర్వాత స్పిన్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా జాబ్స్ లేక, ఎంప్లాయ్మెంట్ లేక, వాళ్ళు సంపాదించుకోలేక చాలామంది ఈరోజు ఇళ్ల దగ్గర ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మిర్చికి సంబంధించి కానీ, టొబాకో సంబంధించి కానీ ఆటోమేషన్ మోడ్లోకి వెళ్తున్నప్పుడు చాలామంది ఎంప్లాయ్మెంట్ కోల్పోతూ ఉన్నారు. ఈరోజు కొత్తగా ఏఐ చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా ఛాలెంజ్ లాగా ఏఐ తయారవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి అంతటికి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఈరోజు మనకు కావాల్సినటువంటి గోల్ రీచ్ అవ్వడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని మనం మరింత వృద్ధి చేయాల్సినటువంటి అవసరం. ఇక్కడ గ్యాప్ని ఫిల్ చేయాలంటే, మనం కావాల్సినటువంటి గోల్ని రీచ్ అవ్వాలనుకుంటే, మన భారతదేశం నిజంగా మనం అనుకున్నటువంటి 3rd ఎకానమీగా మారాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్కడు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో పాటు ఒక చక్కటి ఆలోచనతో ముందుకొచ్చి ఈరోజు ఉంటున్నటువంటి అనేక ఆప్షన్స్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని ఈరోజు సామాన్యులకు సైతం చిన్న చిన్న గ్రామాల్లో, చిన్న చిన్న టౌన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆపర్చునిటీస్ని అందించేటువంటి దాంట్లో లఘు ఉద్యోగ సంస్థ మరింత విస్తృతంగా ప్రచారం చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పటికే వాళ్ళు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి, ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యూత్కి, అలాగే కొంత ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి అందించేటువంటి దాంట్లో ఒక ప్రయత్నం ఇంకా విస్తృతంగా చేయాలని చెప్పి యోగేష్ గారికి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా ఇండస్ట్రీ అంటే అది కేవలం ఒకళ్ళకి ఇద్దరికి మాత్రమే సంబంధించినటువంటి అంశంగా మనం భావిస్తూ ఉంటాం. ఒక ఉదాహరణ మీ అందరికి కూడా, నేను ఒక 20 సంవత్సరాల ముందు చీమకుర్తి వెళ్ళాను. చీమకుర్తి వెళ్ళినప్పుడు అప్పుడు స్టార్టింగ్లో 20-25 ఇయర్స్ ఐ థింక్ సో, ఆ టైంలో చీమకుర్తి అనేది ఒక చిన్న గ్రామం. గ్రానైట్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. కానీ ఈరోజు చీమకుర్తిలో ల్యాండ్ వాల్యూ మన గుంటూరు కన్నా ఎక్కువ ఉంది. అక్కడ రూమ్, ఒక మంచి రూమ్ ఒంగోలులో 5 స్టార్ హోటల్ లాంటిది ఏదైనా రూమ్ ఉందంటే అది ఎవరి వల్ల బుక్ అవుతుందంటే చీమకుర్తి వల్ల బుక్ అవుతుంది. చీమకుర్తి వచ్చేటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ వల్లనే ఒంగోలులో బిజినెస్ వస్తూ ఉంది. సో ఈ విధంగా మనకు గ్రోత్ ఇంజన్గా ఇప్పుడు అమరావతి వస్తూ ఉంది. అలాగే అనేక ఇండస్ట్రీస్, మనకి ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ తక్కువ ఉండడం వల్ల ఇండస్ట్రీస్ కొత్తగా రాలేకపోతున్నాయి. కాబట్టి మనకున్నటువంటి ఆపర్చునిటీస్లో సర్వీస్ సెక్టార్ని ఎంచుకొని కొంత విస్తృతంగా దాని మీద మనందరం కూడా అవగాహన పెంచుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ని అటువైపు మళ్ళిస్తే మాత్రం తప్పకుండా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ గురించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు. ఒక ఇండస్ట్రీని మనం ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత మ్యాన్ పవర్ దగ్గర నుండి, టెక్నాలజీ దగ్గర నుండి,
ఫ్యాబ్రికేషన్ దగ్గర నుంచి మెటల్ సప్లైస్ కానీ, లాజిస్టిక్స్ కానీ, ఇవన్నిటికి కూడా మనకు ఒక సర్వీస్ సెక్టార్ అనేది చాలా ముఖ్యమైనటువంటి సెక్టార్గా ఈరోజు టెక్నాలజీ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని మీద కూడా సర్వీసెస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రత్యేకంగా ఉంది. కాబట్టి సర్వీస్ సెక్టార్ మీద ఉన్నటువంటి ఆపర్చునిటీస్ మీద మనందరం కూడా దృష్టి పెట్టడమే కాకుండా మన సమాజంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు కూడా అటువైపు మళ్ళేటువంటి విధంగా, ఎందుకంటే కేవలం ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి వేలాది మంది ఈరోజు ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువుకున్నటువంటి ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాళ్ళని ఒక బ్రిడ్జ్గా ఈ లఘు ఉద్యోగ సంస్థ తప్పకుండా ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తే ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ రిజల్ట్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. తప్పకుండా మాలాంటి వాళ్ళకు కూడా మీరు గైడ్ చేసి ఏమైనా ఇట్లా పబ్లిక్లోకి ఇంకా విస్తృతంగా తీసుకొని వెళ్ళి దాని ద్వారా మనం అనుకుంటున్నటువంటి ఈ గోల్ రీచ్ అవ్వడానికి ఈ సర్వీసెస్ సెక్టార్కి సంబంధించినటువంటి పొటెన్షియాలిటీని అర్థం చేసుకునేటువంటి విధంగా మనందరం కూడా ఒక ప్లాన్ ఆఫ్ మోడ్తో ముందుకెళ్తే తప్పకుండా ఉపయోగం ఉంటుందని ఇదొక ఫస్ట్ స్టెప్గా నేను భావిస్తూ ఈ సంస్థ మరింత విస్తృతంగా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకునేటువంటి విధంగా యువతని కానీ అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నటువంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి పర్సనల్ అప్రోచ్తో పనిచేస్తే తప్పకుండా ఒక మంచి రిజల్ట్ వస్తుంది. అంటే ఓవరాల్గా మీటింగ్స్ పెట్టడం వల్ల కొంతమంది సెలెక్టివ్ పీపుల్ మాత్రమే వస్తారు. మాలాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో మీరు చెప్తే తప్పకుండా ఒక 20 మంది 10 మందితో ఒక మెంటార్ని మీరు మా దగ్గరికి పంపిస్తే అటువంటి వాళ్ళతో క్లోజ్ రూమ్స్లో మీటింగ్ పెడితే తప్పకుండా ఇంకా విస్తృతమైనటువంటి రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే వెండర్షిప్ అనేది ఈరోజు ఎంత పెద్ద కంపెనీ అయినా దానికి కంపల్సరీగా యాన్సిలరీ యూనిట్స్ దగ్గర నుంచి వెండర్స్ ఒక 40 మంది నుంచి 50 మంది అవసరం. ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి హాస్పిటల్స్, ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో దాదాపు 250 హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏదో అన్ఆర్గనైజ్డ్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంతో ముందుకెళ్తా ఉన్నారు. సో ఒక మ్యాన్ పవర్ సప్లైస్ దగ్గర నుండి కావాల్సినటువంటి టెక్నికల్ స్టాఫ్ దగ్గర నుండి కావాల్సినటువంటి సప్లైస్ వరకు, లాజిస్టిక్స్ కానీ, అంబులెన్స్ సర్వీసెస్ కానీ, లేకపోతే టెక్నికల్గా వాళ్ళకి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి రిసోర్సెస్ ద్వారా మనం గొప్పగా అవకాశాలని తీసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ